పరిస్థితులను మనం ఎప్పుడు కూడా మార్చలేము, కానీ పరిస్థితులలో మనం ఎట్లా స్పందిస్తామో అది మనల్ని గురిలో నడిపిస్తుంది. కనుక వాక్యం ఏం తెలియజేస్తుందంటే, 100 పనులు కాకుండా నా మట్టుకు నేను ఏం చేస్తున్నాను, నేను గురివైపుకు పరిగెడుతున్నానని పౌలు గారు పలికినట్లుగా ఒక్క పనిని నువ్వు పట్టుకుంటే ప్రియబిడ్డ, ఆ పనిలో నువ్వు ముందుకెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచి కార్యం నీలో ఆరంభించిన దేవుడు దాన్ని తుదముట్టిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ కార్యమైతే నువ్వు ఆరంభించావో ఆ కార్యాన్ని వదిలిపెట్టకుండా నువ్వు ముందుకు నడిపిస్తున్నప్పుడు ఒకరోజు నువ్వు విజయం పొందుకుంటావు. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్నది దేవుడే. అన్ని విషయాలలో మనుషులు ముందుకెళ్తారు, కానీ దేవుణ్ణి పట్టుకునే విషయంలో మాత్రం ముందుకెళ్ళరు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం పలుకుతా ఉంది. అందుకే పౌలు గారు అంటున్నారు, అయ్యా అన్నిటిని విడిచి నిన్ను పట్టుకోవటానికి నేను పరిగెడుతున్నట్టు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని